తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అలాగే పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రులతో ఇవాళ సమావేశమై మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. సింధు, దాదాపు ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిన్న ఢిల్లీకి చేరుకోవడము, నిన్న రాత్రి కూడా దాదాపు 7 గంటలకు అటు కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నేత, జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో కూడా సమావేశం కావడం జరిగింది. అనంతరము ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కొద్దిసేపట్లో ఏదైతే మనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కాబోతున్నారు. అనంతరము మనకు అంటే ఇటు దాదాపు మనకు అక్కడి నుంచి పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరొక వైపు అక్కడే పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఇటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ కాబోతున్నారు. అటు ఏదైతే మనకు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో భేటీ కాబోతున్నారు. ఒకవైపు ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల ఆవరణలోనే ఇటు రాహుల్ గాంధీతో, అటు ప్రియాంక గాంధీతో కూడా సమావేశం కాబోతున్నారు అన్నటువంటిది మాత్రము కీలకమైనటువంటి అప్డేటు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై రాత్రి ఏదైతే మల్లికార్జున్ ఖార్గేతో జరిగినటువంటి సమావేశంలో పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణపై కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని రానున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల అంటే రిజల్ట్ అనుకోవచ్చు, రిజల్ట్లో పనిచేసినటువంటి తీరు అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, దీని ప్రకారంగా కూడా మంత్రివర్గ విస్తరణకు అనుకోవచ్చు. తర్వాత ఇందులో కీలకంగా కూడా ఇప్పుడు పనిచేసేటువంటి మంత్రివర్గ విస్తరణ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంత ఇందులో అంటే మార్పులు చేర్పులు ఉండవచ్చు అన్నటువంటిది మాత్రము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి సమాచారము. అయితే కీలకమైనటువంటి భేటీల్లో అనేక అంశాలను చర్చించారు. దీనిపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కూడా అటు రాహుల్ గాంధీతో, అటు ఏదైతే ప్రియాంక గాంధీతో కూడా చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఈ భేటీ మాత్రము పార్లమెంట్లోనే జరగబోతుంది. అటు మనకు ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి అంటే బడ్జెట్ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్లో నిధులు నియామకాలకు అనుకోవచ్చు, ఆ తర్వాత ఏదైతే మనకు 2 రోజుల క్రితంగా ఏదైతే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అటు సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రులతో సమావేశం కావడము, ఇరు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి నదీ జలాల పంపిణీ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చించినటువంటిది. ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి ఏదైతే నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకమైనటువంటి భేటీ. మరొక వైపు దాదాపు 2 రోజుల క్రితంగా ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఏదైతే సిఆర్ పాటిల్తో కూడా భేటీ కాబోతున్నాను, నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం అంటే ఈ లెక్కన మనకు అటు డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకోవచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసినటువంటి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి త్వరగా దీని పరిష్కారంగా దిశగా అడుగులు వేస్తున్నట్లు మాత్రం తెలుస్తూ ఉంది. ఈరోజు చాలా కీలకంగా కేంద్ర మంత్రుల భేటీలతో, అటు కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో కూడా కీలకమైనటువంటి సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉన్నాయి అంటూ ఇక్కడ ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళ.